రక్తార్షస్సు లేదా రక్త మొలలు తగ్గడానికి ఆయుర్వేద చికిత్స. మామూలుగా మన గుద ప్రాంతంలో హెమరాయిడల్ ప్లెక్సెస్ ఆఫ్ వెయిన్స్ అని ఉంటాయి. ఇవి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా అని రెండు రకాలుగా ఉంటాయి. వీటిని హెమరాయిడల్ ప్లెక్సెస్ అంటారు. ఎప్పుడైతే కొన్ని అంతర్గత కారణాల వల్ల ఈ ప్లెక్సెస్ అంటే రక్తనాళాల యొక్క గుంపు. ఈ హెమరాయిడల్ ప్లెక్సెస్ మీద అంతర్గత కారణాల వల్ల లేదా ఒత్తిడి వల్ల అక్కడ ఉండే రక్తనాళాలు ఉబ్బి అవి చిట్లిపోయి అక్కడి నుంచి రక్తము కారడం అనేదే ఈ బ్లీడింగ్ పైల్స్ అనే సమస్య. మామూలుగా కొంతమందిలో పైల్స్ వచ్చినప్పటికీ అవి ఆ ఉబ్బిన అవస్థలోనే ఉంటే ఎటువంటి సమస్య ఉండదు. కానీ ఈ పరిస్థితిని కూడా గమనించక ఆహారాలలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా, సరైన చికిత్స తీసుకోకుండా ఉంటే ఈ ఉబ్బడం అనేది అంటే లోపల ఆ వీన్స్లో రక్త ప్రసారం ఎక్కువైపోయి అవి ఉబ్బి ఆ రక్తనాళాలు చిట్లిపోయి అక్కడి నుంచి రక్తం కారడం జరుగుతూ ఉంటుంది. ఇది బ్లీడింగ్ పైల్స్ అనే ఒక సమస్య. నిజంగా చెప్పాలంటే ఈ సమస్య రావడానికి కారణాలు ముఖ్యంగా మలబద్ధత. ఈ మలబద్ధత రావడానికి కూడా కారణాలు చాలా ఉంటాయి. అంటే విరుద్ధమైన ఆహారాలు తీసుకోవడము, తీసుకోవాల్సిన సమయంలో ఆహారం తీసుకోకపోవడము, మితిమీరి తినడము, అజీర్ణ భోజనం తినడము, పడని వస్తువులు తినడం, ఇలా రకరకాల కారణాల వల్ల జీర్ణ వ్యవస్థలో మార్పులు వచ్చి అది కాన్స్టిపేషన్ లేదా మలబద్ధతకు దారితీసే అవకాశం ఉంది. ఎప్పుడైతే మలబద్ధత ఏర్పడుతుందో సహజంగానే ఆ మలము పాస్ కావడానికి విపరీతమైన ఒత్తిడితో అవి బయటికి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు లేదా ముక్కినప్పుడు దాని తాలూకు ప్రెషరు ఈ గుద ప్రాంతంలో ఉండే హెమరాయిడల్ ప్లెక్సెస్ మీద పడి అక్కడ రక్త ప్రసారము అబ్రప్ట్గా ఒకటేసారి పెరిగిపోయి అక్కడ రక్తనాళాలు ఉబ్బిపోతాయి. ఇలా తరచూ జరుగుతూ ఉండడం వల్ల ఆ రక్తనాళాలు చిట్లిపోయి అక్కడ నుంచి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. ఈ రక్తస్రావం అనేది ఇంతకుముందు చెప్పినట్టు లోపలి భాగంలో ఉండే ఇంటర్నల్ పైల్స్ నుంచి కానీ లేదా బయటి భాగంలో ఉండే ఎక్స్టర్నల్ పైల్స్ అండి, ఈ ఏ భాగం నుంచైనా కానీ ఈ రక్తస్రావం అనేది జరగవచ్చు. ఈ పైల్స్లో ఉండే అత్యంత ముఖ్య లక్షణంలో ఒకటైన నొప్పితో పాటు బ్లీడింగ్ కూడా ఉంటే ఈ సమస్య తీవ్రతరమైనగా పరిగణించాలి. ఎందుకంటే ఈ బ్లీడింగ్ అనేది కొన్నిసార్లు ప్రారంభిక అవస్థలో ఉన్నప్పుడు కేవలము విరేచనానికి వెళ్ళాల్సినప్పుడు కాన్స్టిపేషన్ వల్ల ముక్కినప్పుడు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో విరేచనము తర్వాత కూడా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. కొంతమందిలో బొట్లుగా ఈ రక్తస్రావం జరుగుతుంటే కొందరికి ధారలాగా ఈ రక్తస్రావం కలుగుతూ ఉంటుంది. ఇలా తరచూ రక్తస్రావం కలగడం వల్ల శరీరంలో రక్తం యొక్క పరిమాణం తగ్గిపోయి సత్వహాని అంటే శరీరంలో ఏమాత్రము శక్తి లేనట్టుగా ఉండడము, బలహీన పడుతూ ఉండడము, చర్మము రూక్షంగా మారడం అంటే ఎండిపోయి పొడిబారినట్లుగా తయారవడము, అదేవిధంగా నిద్ర సరిగా పట్టకపోవడము, శరీరంలో జాయింట్లలో క్రాంప్స్ రావడము, నడుము నొప్పి రావడము, ఇలాంటి సమస్యలన్నీ ఈ బ్లీడింగ్ పైల్స్ ఉన్న వాళ్ళలో బాధపడుతూ ఉంటాయి. ఈ బ్లీడింగ్ పైల్స్ రావడానికి కాన్స్టిపేషన్తో పాటుగా ఆ పైల్స్ నుంచి బ్లీడ్ కావడానికి దోహదపడే అంటే ట్రిగ్గర్గా సహకరించే ఇతర రకాల కారణాలు కనుక చూస్తే వాటిలో ముఖ్యమైనది పిత్త ప్రకోప లేదా రక్త ప్రకోపకర ఆహార పదార్థాలను సేవించడం. అందులో ముఖ్యంగా కారము, పులుపు, ఉప్పు ఇవి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తరచుగా ఎక్కువసార్లు తినడం. అంటే మసాలాలు లాంటి తీక్ష్ణమైన ఉష్ణకర ఆహార పదార్థాలను సేవించడం లేదా క్షార పదార్థాలను అంటే కొన్నిసార్లు మనము కొన్ని రకాల ఆహార పదార్థాలలో ఈ సజ్జక్షారం అనేది వేస్తుంటారు. దీన్ని మామూలుగా సజ్జకారం అంటారు. ముఖ్యంగా ఇది ఈ పాపడ్స్ లాంటి ఆహార పదార్థాల్లో అది వేసి వాడుతూ ఉంటాం. ఇలాంటి క్షారాలను కూడా ఎక్కువగా ఉపయోగించడము, మద్యపానము ఎక్కువగా చేయడము, ఎండలో ఎక్కువగా తిరగడము, అదేవిధంగా వేడిగా ఉండే వాతావరణంలో ఎక్కువగా ఉండడం, ముఖ్యంగా ఈ ఫర్నేస్ల దగ్గర లేదా బట్టీల దగ్గర ఎక్కువగా పనిచేసే వారిలో కూడా ఈ పిత్తానికి సంబంధించిన ప్రకోపము, రక్తానికి సంబంధించిన ప్రకోపము ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ కారణాలు ట్రిగర్గా
దోహదపడి ఆల్రెడీ వాళ్ళకు కాన్స్టిపేషన్ సమస్య వల్ల మలద్వారం దగ్గర ప్రెషర్ పెరిగి పైల్స్ తయారై ఉంటాయో వారికి ఆ పైల్స్ నుంచి బ్లీడింగ్ కావడానికి దోహదపడే కారణాలుగా ఇవి చెప్పుకోవచ్చు. ఆయుర్వేదంలో చాలా యోగాలు ఉన్నప్పటికీ తేలికగా దొరికేవి, సులభంగా తయారు చేసుకునేది, ఆ యోగాలలో మనకు ముఖ్యంగా ఉపయోగపడేది కమ్మగగ్గెర. కమ్మగగ్గెర అంటే తులసి చెట్టులాగా ఉండే ఒక మొక్క. ఇది సాధారణంగా చాలామందికి తెలిసిందే. దీన్ని కొన్ని ప్రాంతాల్లో సబ్జా చెట్టు అని, కొన్ని ప్రాంతాల్లో రుద్రజడ అని ఈ విధంగా అంటుంటారు. దీని లాటిన్ నేము అసిమం బాసిలికం. ఇంగ్లీష్లో దీన్ని స్వీట్ బాసిల్ అని అంటారు. ఇది బ్లీడింగ్ పైల్స్లో అత్యద్భుతంగా పనిచేసే ఒక ఆయుర్వేద మూలిక. దీన్ని ఉపయోగించుకునే విధానం ఎలా అంటే, ఒక గుప్పెడు ఈ చెట్టు సంబంధించిన ఆకులను తీసుకొచ్చి వాటిని మెత్తగా రోట్లో వేసి నూరి కొంచెం నీళ్లు చేస్తూ నూరుతూ ఉంటే మనకి ముద్దలాగా తయారవుతుంది. ఇలా తయారైన ముద్ద ఎంతైతే పరిమాణం ఉందో దాంట్లో పావు భాగము మనం మామూలుగా ఇంట్లో వాడుకునే పసుపును కలిపి మళ్ళీ బాగా ముద్దగా చేసి ఈ ముద్దను ఈ గుదద్వారం దగ్గర అంటించి అది పడిపోకుండా ఒక గుడ్డతో కట్టి ఉంచాలి. ఈ విధంగా 3 నుంచి 7 రోజులు మాత్రమే కనుక చేస్తూ ఉంటే ఈ బ్లీడింగ్ పైల్స్ చాలా చక్కగా తగ్గిపోతుంది. ముందుగా ఆ పైల్స్ నుంచి వచ్చే రక్తస్రావము చక్కగా ఆగిపోతుంది. ఎందుకంటే దీంట్లో ఉండే కొన్ని రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ లేదా వోలటైల్స్ ఆయిల్స్ కానీ వాటిలో ఉండే హీమోస్టిప్టిక్ యాక్షన్ అంటే రక్త స్కందక ఈ యాక్షన్ ఉన్న ఈ రసాయనాలు తొందరగా అక్కడ ఉండే బ్లీడింగ్ని కంట్రోల్ చేసి ఈ సమస్యను తగ్గిస్తాయి. దీంతో పాటుగా లోపల నుంచి తీసుకునే ఔషధాలు కూడా వాడుతూ ఉంటే ఈ ఫలితాలు అనేవి చాలా త్వరగా వస్తాయి. దీని కొరకు ఆయుర్వేదంలో ప్రప్రథమంగా చెప్పబడే మూలిక కొడిషపాల. ఈ కొడిషపాల చెట్టు యొక్క బెరడు కానీ లేదా దాని యొక్క విత్తులను కానీ మనము దీని కొరకు ఉపయోగించుకోవచ్చు. ఈ కొడిషపాల విత్తులనే ఇంద్రయవ అని అంటారు. ఇవి సన్నగా పొడవుగా ఉంటాయి. ఈ విత్తులను కూడా కొంచెం నీళ్లను చేరుస్తూ ముద్దగా నూరి, అంటే ఒక అర చెంచాడు విత్తులను తీసుకొచ్చి కొంచెం నీళ్లు చేరుస్తూ ముద్దగా నూరి ఆ నూరిన ముద్దకు ఒక 2 చెంచాల వెన్నను కలిపి ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి భోజనం చేసిన తర్వాత ఒక 2 గంటల తర్వాత దీన్ని మింగుతూ ఉండాలి. ఈ విధంగా ఒక 3 నుంచి వారం రోజుల పాటు ఇది లోపలికి వాడుతూ పైనుంచి ఇంతకుముందు మనం చెప్పిన కమ్మగగ్గెర యొక్క ఈ ముద్దను కూడా వాడుతూ ఉంటే చాలా తీవ్రంగా బాధించే ఈ సమస్య బ్లీడింగ్ పైల్స్ చాలా చక్కగా, అద్భుతంగా, తొందరగాను తేలికగాను తగ్గిపోతుంది.